కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో పండగ వాతావరణం నెలకొంది. రేపు చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభ జయకేతనానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి లక్షలాది మంది జనసేన కార్యకర్తలు హాజరు కానున్నారు. సభా ప్రాంగణం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. థ్యాంక్ యూ దుర్గా. కాకినాడ ప్రాంతానికి సంబంధించి పిఠాపురం చిత్రాడ వద్ద జరుగుతున్నటువంటి సభా వేదిక వద్దకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 5 లక్షల పైచీలకు మంది జనసేన సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సభా ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా జనసేనకు సంబంధించినటువంటి శ్రేణులు కార్యకర్తలంతా కూడా గత 4 రోజులుగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణానికి సంబంధించి చూసుకుంటే రెండు వైపులా కూడా పూర్తిగా ఫ్లెక్సీలు అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఘన స్వాగతం సుస్వాగతం చెబుతూ కూడా జనసేన నాయకులు కార్యకర్తలతో పాటు వారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 నుంచి 25 మీటర్ల ఎత్తుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు హోర్డింగ్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చే వారందరికీ కూడా ఒక్కసారిగా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ఫోటో ఏదైతే ఉందో ఫోటోను చూసుకుంటేనే ఒక్కసారిగా ఆయన గుర్తు వచ్చేటటువంటి పరిస్థితి కనిపించిన నేపథ్యంలో అదే రీతి మాదిరిగా కూడా పూర్తిగా రహదారికి రెండు వైపులా రహదారికి సంబంధించినటువంటి మధ్య విభాగం ఏదైతే ఉంటుందో మధ్య విభాగానికి మధ్య కూడా పూర్తిగా ఫ్లెక్సీలతో కళా తోరణాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా అంటే దాదాపు పార్టీ పెట్టి దాదాపు 11 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. ఇప్పుడు 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ స్థాపితం నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి వరాల జల్లులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా లిఖిస్తూ పూర్తిగా అయితే ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుందో అలాగే సభా ప్రాంగణానికి వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే ఉంటుందో రహదారికి సంబంధించినటువంటి కొన్ని బ్యానర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చాడో హామీ ప్రకారం పూర్తిగా ఏదైతే మన్యం ప్రాంతం ఉందో మన్యం ప్రాంతం గిరిజన తండాల్లో ఆయన పర్యటించిన సమయంలో గిరిజనులకి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో డోలి మోతలకు సంబంధించి పూర్తిగా డోలి మోతలకు సంబంధించినటువంటి కష్టాలు తీరుస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి పూర్తిగా అక్కడ రహదారులు అయితే నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మహానుభావుడు అంటూ కూడా మరికొన్ని ఫ్లెక్సీలు అయితే వెలసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి రేపు సాయంత్రం జరిగేటటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున కూడా జనసేన నాయకులు కార్యకర్తలు తరలి రానున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల పైచీలకు వచ్చే నేపథ్యంలో అయితే సభా ప్రాంగణం ఏదైతే ఉందో సభా ప్రాంగణం నుంచి దాదాపు 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు కూడా ఫ్లెక్సీలు తోరణాలే ఎదురుగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి సంబంధించి సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా జనసేనకు సంబంధించినటువంటి తోరణాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా సరే పవన్ కళ్యాణ్కి సంబంధించిన చిత్రాలు ఆయనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జనసేన అనేది ఒక నాయకుడు సృష్టించినటువంటి పార్టీ అని దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. గతంలో చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ కూడా గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నింటినీ కూడా అధిగమించి పూర్తిగా అధర్మంపై యుద్ధం చేసి ధర్మాన్ని గెలిచినటువంటి జనసేనని ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసినటువంటి 21 స్థానాలను కూడా పూర్తిగా కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 21 స్థానాలకు సంబంధించినటువంటి వారందరితో కూడా మరెందరో అతిరథ మహారథులు డైరెక్టర్లు కూడా ఈ జనసేన పార్టీ సమావేశానికి రేపైతే జరుగుతున్నటువంటి ఆవిర్భావ సమావేశానికి అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చే వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిగా ఫ్లెక్సీల తోరణాలే ముఖ్యంగా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అటు రాజమండ్రి నుంచి ఇటు పిఠాపురంకి సంబంధించినటువంటి ఏదైతే సభా వేదిక ఉందో చిత్రాడ వరకు కూడా పూర్తిగా రహదారికి రెండు వైపులా కూడా ఫ్లెక్సీల తోరణాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసుకుంటే పాయకరావుపేట నుంచి చిత్రాడ వరకు కూడా పూర్తిగా ఫ్లెక్సీల తోరణాలే కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 11 ఏళ్ల అనంతరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో దీనిపైన కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా
జనసేనకు సంబంధించినటువంటి జనసేనాని ఎవరైతే ఉన్నారో, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి కూడా రేపు పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఉత్సాహం మరింత ఉరకలు వేస్తుందంటూ కూడా యువత అంతా కూడా కేరింతగా ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపటికి ఎక్కడ ట్రాఫిక్లో ఇబ్బంది పడతామా, ఎక్కడ తన అభిమాన నాయకుడిని చూడకుండా ఉండిపోతామనే నిరాశతో ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. కొంతమంది సభా ప్రాంగణం వద్దకి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా చేరుకోవడం అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే రేపు వచ్చేటటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డ్రైవర్స్ని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి పూర్తి పార్టీ శ్రేణులు అయితే 4-5 రోజులుగా కష్టించి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో పండగ వాతావరణం నెలకొంది. రేపు చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభ జయకేతనానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి లక్షలాది మంది జనసేన కార్యకర్తలు హాజరు కానున్నారు. సభా ప్రాంగణం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.